హలో కాంపిటేటర్స్, ఎస్బీఎస్ జూనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్ అయితే నిన్నటి నుంచి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకున్నట్టు అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అలానే మన ఎస్బీఎస్ జూనియర్ అసిస్టెంట్ చాలా తక్కువ టైం ఉంది, ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయాలి. సో ఆల్రెడీ నిన్నటి సెషన్లో మనం అప్రాక్సిమేషన్స్ అలానే మనం మిస్సింగ్ నెంబర్ సిరీస్ డిస్కస్ చేసాం, కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ వీడియో కనుక చూడనట్టయితే ఆ వీడియో కూడా చూడండి. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెడతాను. ఈ రోజు మన సెషన్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సింప్లిఫికేషన్స్ అలానే మనకి రాంగ్ నెంబర్ సిరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. నేను ఆల్రెడీ అప్రాక్సిమేషన్స్ మిస్సింగ్ నెంబర్ అయ్యాయి కాబట్టి ఈరోజు రాంగ్ నెంబర్ సింప్లిఫికేషన్స్ అయితే మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి ఇంకేది కాలస్యం పదండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ డేస్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ యూట్యూబ్ ఛానల్. అలానే మీ ప్రిపరేషన్ని ఇంకొంచెం స్పీడప్ చేయడానికి అలానే మీకు ఇంకా యూజ్ అవ్వాలని చెప్పి మేము www.governmentjobgenius.com అనే వెబ్సైట్ని కూడా లాంచ్ చేసాం. అలానే యాప్ కూడా అవైలబుల్గా ఉంది, ప్లే స్టోర్లో అయితే లేదు, ఏపీకే ఫైల్ అయితే ఉంది. ఎవరైతే ఏపీకే ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ వాట్సాప్ చేయండి, ఈ నెంబర్కి ఏపీకే ఫైల్ అయితే షేర్ చేస్తాము. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఈ వెబ్సైట్ వల్ల కానీ ఈ యాప్ వల్ల కానీ మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా డైలీ కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి ప్రాక్టీస్ కోసం. అలానే ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ వస్తాయి. అలానే మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, అలానే ఫ్రీ క్విజెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మీద కూడా డైలీ క్విజ్ ఉంటుంది ప్రతిరోజు కూడా, ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. అలానే ఫ్రీ డైలీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ సబ్జెక్ట్ వైజ్గా, అంటే మీరు బ్యాంక్ అవేర్నెస్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, సో దాని మీద, లేదా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంటే జనరల్ నాలెడ్జ్ మీద, అలానే మీకు ఇంగ్లీష్ వొకాబులరీ మీద, అలానే మీకు వీక్లీ బ్యాంకింగ్ సంబంధించిన పీడిఎఫ్, అలానే ఎస్ఎస్సికి సంబంధించిన పీడిఎఫ్. ఏంటంటే పీడిఎఫ్స్ కంప్లీట్ ఎగ్జామ్ పేపర్ అనమాట. ఆ కంప్లీట్ ఎగ్జామ్ పేపర్ కూడా ఈ వెబ్సైట్ ఆర్ యాప్లో అయితే దొరుకుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, రిజిస్టర్ అయ్యి యూజ్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సో మనం సింప్లిఫికేషన్ చాలా సింపుల్ గా సాల్వ్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ చూడండి, 25% ఆఫ్ 600 ఉంది. సో 25% ఆఫ్ 600 అంటే 25% అంటే మనకు ఫ్రాక్షన్ లో తెలుసు ఏమని. 25% అంటే 1/4 అని. సో 1/4 వేసుకుందాం ఇంటూ 600. ఓకే, డివైడెడ్ బై 5625 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5625 ఎంత అవుతుంది మనకి? 75 అయితే వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5625 75. అలా నెక్స్ట్ 30% ఆఫ్ 900. 30% ఆఫ్ 900 అంటే పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 39 ఎంత వస్తుంది? 39 270 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే మనకు తెలిసిందే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. సో ఇప్పుడు మనం ఇవి సాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? 4 1 times, 4 150 times. అవునా? నెక్స్ట్ 75 1 times, 75 2 times. ఓకే, ఇక్కడ ఫస్ట్ బాడ్మాస్ రూల్ ఏం చెప్తుంది మనకి? అన్ని క్యాన్సిల్ అయిపోయి 2 into 270 plus 15 ఇవి మిగిలినవి. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 270 into 2, 270 into 2 చేస్తే 540, 540 plus 15 అయితే ఉంది. సో 540 plus 15 ఎడిషన్ చేసేస్తాం. ఎంత వస్తుంది? 540 plus 15 ఎడిషన్ చేస్తే మనకి 555. సో ఆప్షన్ డి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు ఇక్కడ? 207 స్క్వేర్ ఉంది. సో 207 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 200 తర్వాత ఉంది స్క్వేర్. 200 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 200 కన్నా మనకి 7 ఎక్కువ ఉంది. అవునా? 207 స్క్వేర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను చూడండి ఒకసారి. 207 ఉంది. 207 అనేది 200 బేస్ తీసుకుందాం. 200 కన్నా 7 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 7ని 207కి ఎడిషన్ చేద్దాం. సో 207కి 7 ఎడిషన్ చేస్తే S214 వస్తుంది. ఓకే, 200 బేస్ కాబట్టి మనం ఈ నెంబర్ని డబల్ చేయాలి. ఒకవేళ 307 స్క్వేర్ అనుకోండి, 307 300 కన్నా 7 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 7ని 307కి ఎడిషన్ చేస్తాం, అంటే 314 వస్తుంది. సో 300 బేస్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇంటూ 3 చేస్తాం. బట్ ఇక్కడ 200 బేస్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ 2 చేస్తాం. ఈ 214 ఎంత వస్తుంది? 428 అయితే వస్తుంది. ఓకే, ఇది లాస్ట్ 3 digits. సో రిమైనింగ్ 2 digits ఉంటాయి. అంటే లాస్ట్ అంటే 1s ప్లేస్ 10s ప్లేస్
వదిలేసుకోవాలి. ఈ రెండు వదిలేసి రిమైనింగ్ త్రీ డిజిట్స్ అయితే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో ఇంకా ఫస్ట్ 2 డిజిట్స్ ఏ ఫిల్ చేస్తామంటే మనకి 200 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉంది. సో 7 ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆ 7 స్క్వేర్ అంటే 49 అని చెప్పి లాస్ట్ 2 ప్లేసెస్లో అయితే మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకి 207 స్క్వేర్ ఎంత వస్తుంది మనకి 42849. సో 42849 207 స్క్వేర్ అంటే 42849 ప్లస్ 20% ఆఫ్ 20% ఆఫ్ 200 20% ఆఫ్ 200 అంటే మనకి 400 వస్తుంది. దీని వాల్యూ 400 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 40 20% ఆఫ్ 200 అంటే 40 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1225. స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 అంటే మనకి 35 వస్తుంది. మైనస్ 25% ఆఫ్ 160 25% ఆఫ్ 160 25% అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు 1/4. సో 1/4 ఇంటూ 160. సో 1/4 ఇంటూ 160 అంటే మనకి 40 వస్తుంది. క్లియరా? ఓకే 40. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ చేద్దాం. 35 4 టైమ్స్ ఎంత? 35 4 టైమ్స్ మనకి 140. 35 4 టైమ్స్ 140. సో 35 40 టైమ్స్ ఇది 400 వస్తుంది. అవునా? ఇక్కడ చూడండి 42849 ప్లస్ 400 మైనస్ 40. సో 400లో మనం 40 కనుక తీసేసినట్టయితే మనకి 1360 వస్తుంది. 400లో ఫస్ట్ 40 తీసేద్దాం. 400లో 40 తీసేస్తే 1360. ఆ 1360 ఈ 42849కి ఎడిషన్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఎడిషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 1's ప్లేస్లో ఎంత వస్తుంది? 1's ప్లేస్ లైన్ వస్తుంది. అయితే ఆన్సర్ ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి. ఓకే ఆన్సర్ లేదా 9 ఇక్కడ ఒక 9 ఉంది. సో ఆ మూడిట్లో ఏదో అవ్వాలి. బట్ నన్ ఆఫ్ దీస్ కెన్ బి ద ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1's ప్లేస్ చూసుకోకుండా ఎడిషన్ చేసిన తర్వాతే చేయండి నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు మాత్రం. సో చూడండి ఎంత వస్తుంది? 9 12 4 4 ఎంత వచ్చింది మనకి? 44209. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ 44209 మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఓకే నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు మాత్రం 1's యూనిట్స్ ప్లేస్ చూసుకోవాలి. ఇలాంటివి మాత్రం చేయొద్దు, నెగిటివ్ మార్క్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఎడిషన్ చేయండి. కంప్లీట్గా చేసిన తర్వాత ఆన్సర్ అయితే అది వచ్చిన తర్వాత మీరు పెట్టండి. ఓకే ఎందుకంటే నెగిటివ్ మార్క్ అనేది రాకూడదు. 100% యాక్యురసీతో ఉండాలి. మీరు 30 క్వశ్చన్స్ పెట్టినా 100% యాక్యురసీ, అట్లీస్ట్ 99% ఒక క్వశ్చన్ అటు ఇటు అయినా 99% ఆ లెవెల్లో అయినా సరే మీ అటెంప్ట్స్ అనేవి ఉంటే మీకు సెలక్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే తక్కువ అటెంప్ట్స్ ఉన్నా సరే యాక్యురసీ ఉంటుంది కాబట్టి సెలక్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి 4/32. సో రాసుకుందాం 4/32 ఇంటూ 80/560 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఎక్స్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ √2 ఉంది. సో √2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? √2ని చూడండి ఇది సాల్వ్ చేద్దాం. √2ని మనం 2 1/2 అని రాసుకోవచ్చు. సో √2 టు ద పవర్ 2/3 ఉంది. సో 2 1/2 టు ద పవర్ 2/3. అవునా? మళ్ళీ హోల్ క్యూబ్ ఉంది. హోల్ క్యూబ్ అయితే అవునా? ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m పవర్ n ఉంటే మనం ఏం చేస్తాం? ఏ పవర్ ఆఫ్ mn చేస్తాం. సో అక్కడ 1/2 ఇంటూ 2/3 అయితే వస్తుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి 2 1/3 హోల్ పవర్ 3 ఉంది. హోల్ పవర్ క్యూబ్ ఉంది. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? అక్కడ 2 ఒకటే రిమైనింగ్ ఉంది. సో అక్కడ 2 + 4 ఉంది కాబట్టి 6 అయితే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అన్ని క్యాన్సిలేషన్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మనకి 16 2 టైమ్స్ పోతుంది, 16 5 టైమ్స్ పోతుంది. ఓకే 4 1 టైము, 4 140 టైమ్స్. ఓకే 5 1 టైమ్స్, 5 28 టైమ్స్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి రిమైనింగ్ న్యూమరేటర్స్ అన్ని కూడా మనకి ఎలిమినేట్ అయిపోయినాయి. రిమైనింగ్ డినామినేటర్స్ లో ఉన్నాయి. 28 × 2 ఉంది. ఆ 28 × 2 మనకి RHS వెళ్ళిపోతే 6 ఇంటూ అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 6 × 2 × 28 అయితే వస్తుంది.
ఓకేనా. ఇక్కడ చూడండి 28 6 ఎంత, 28 3 84, 28 3 84, 28 3 డబల్ చేసుకోవాలి అంటే 84 డబల్, 84 డబల్ ఎంత వస్తుంది మనకి 168 వస్తుంది. 168 కి డబల్ ఎంత వస్తుంది మనకి 336. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ డి 336 అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా. మీరు అప్రోచ్ అనేది గమనించండి, అప్రోచ్ని గమనించి ఇలా చేస్తుంటే మీకు స్పీడ్గా అయినా వస్తాయి, స్పీడ్గా సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మనకి SBI క్లర్క్లో సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఎంత స్పీడ్గా సాల్వ్ చేస్తారనే దాన్ని బట్టే మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ టైం మిగులుతుంది. ఆ టైంని మీరు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఎక్కువ అటెంప్ట్స్ చేయొచ్చు విత్ 100% యాక్యురసీ. సో సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా స్పీడ్ ఉండాలి సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలానే వీడియోలో కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి మ్యాక్సిమం. ఓకే, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన governmentjobgenius.com ఇప్పుడే రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇక్కడ 0.6 to the power 5/4 డివైడెడ్ బై 0.36 3/8. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉందో చూడండి. ఇలాంటి పవర్స్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉంది ఎక్స్. సో ఎక్స్ ఎక్కడ ఉంది, 0.18 పవర్లో ఉంది. అంటే RHS సైడ్లో 0.18 పవర్లో మనకి ఎక్స్ ఉంది. సో ఇక్కడ కూడా అంటే LHS సైడ్ కూడా మొత్తం అంతా కూడా మనం 0.18లో మార్చేసుకోవాలి, అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది 0.65/4 ఉంది. సో 0.65/4 రాసుకుందాం. డివైడెడ్ బై 0.36 ఉంది, 0.36 ఉంది కాబట్టి మనకి న్యూమరేటర్లో 0.6 ఉంది కాబట్టి ఈ 0.36 ఏం చేద్దాం, 0.6 లా రాసుకుందాం. సో 0.36 ఏమవుతుంది, 0.6 స్క్వేర్ అవుతుంది. 0.6 స్క్వేర్ to the power 3/8, to the power 3/8. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ ఉంది, సో ఇంటూ 0.3 రాసుకుందాం. 0.3 to the power 13/12 అయితే ఉంది. సో 13/12 రాసుకుందాం. నెక్స్ట్ డివైడెడ్ బై 0.09 అంటే 0.3 స్క్వేర్ అని రాసుకుందాం, ఎందుకంటే న్యూమరేటర్లో 3 ఉంది కాబట్టి. సో 0.3 స్క్వేర్ 7/24 to the power 7/24 is equal to 0.18 1 power to the power 1 - x ఉంది. సో ఇక్కడ మన క్యాన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 2 1 times 2 4 times పోతుంది పవర్లో. సో పవర్లో ఎంత మిగులుతుంది మనకి, 0.6 to the power 3/4 మిగులుతుంది ఇక్కడ. అలానే ఇక్కడ చూడండి 2 1 times 2 12 times పోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి 0.6 5/4, 0.6 3/4, 0.6 5/4, 0.6 3/4 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఏ పవర్ ఆఫ్ ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n. సో అంటే ఏం చేస్తాం మనం, ఏ పవర్ ఆఫ్ m - n. అవునా. సేమ్ ఇక్కడ కూడా అలానే చూడండి 0.6 0.6 పవర్స్ అనేవి డిఫరెంట్. 5/4 ఉంది, 3/4 ఉంది. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్ ఉంది. సో అలాంటప్పుడు ఫార్ములా ఏం చేస్తాం, బేస్ మనకి ఏ పెట్టుకుని మనం పవర్స్ని మైనస్ చేసుకుంటాం డివిజన్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకి 0.6 5/4 - 3/4, 5/4 - 3/4 ఎంత వస్తుంది, 2/4 అంటే 1/2. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ చూడండి నెక్స్ట్ ఏమవుతుంది, 13/12, 0.3 13/12 ఉంది, 0.3 to the power 13/12 ఉంది. అలానే ఇక్కడ కూడా 0.3 to the power 7/12 ఉంది. సో ఇక్కడ కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ రెండు మైనస్ చేద్దాం. 13/12లో నుంచి 7/12 తీసేస్తే మనకి 6/12 వస్తుంది, అంటే అక్కడ కూడా 1/2 వస్తుంది. సో 0.3 1/2. ఓకేనా. నెక్స్ట్ 1/2 0.3 అంటే ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండు కూడా మల్టిప్లికేషన్ చేసేవచ్చు. సో 0.18 0.6 into 0.3 ఎంత వస్తుంది, 0.18 అయితే వస్తుంది, to the power 1/2. సో ఇక్కడ చూడండి మనకి RHS సైడ్ లో ఉన్న 0.18, LHS సైడ్ లో ఉన్న 0.18 మనకి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని మనం డైరెక్ట్ గా ఈక్వల్ చేసేవచ్చు ఇప్పుడు. సో 0.18. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, బేసెస్ LHS సైడ్ బేస్ RHS సైడ్ బేస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ ని ఈక్వల్ చేయాలి మనం. సో పవర్స్ ని ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ 1/2 is equal to 1 - x వస్తుంది. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఆ 1 ని LHS సైడ్ పంపించేసి, x ని LHS సైడ్ పంపించి హాఫ్ ని
RHS సైడ్ పంపించేద్దాం. 1 - 1/2 అంటే x = 1/2 వచ్చింది. సో x = 1/2 వచ్చింది. x = 1/2 అంటే 1/2 అంటే మనకి డెసిమల్ లో చేంజ్ చేస్తే 0.5 అవుతుంది. సో ఆప్షన్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా? ఈ క్వశ్చన్ మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మనకి 624 × 1/12 + 28 - x. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ 624 × 1/12 + 28. RHS సైడ్ లో మనకి 7 ఉంది, అది LHS సైడ్ తీసుకొచ్చేద్దాం. ఎందుకంటే మనకు కావాల్సింది x వాల్యూ కావాలి. మనకి x వాల్యూ అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలి x. సో ఇక్కడ -x ఉంది, మనం ఆ -x ని RHS సైడ్ సెండ్ చేసేద్దాం. అప్పుడు మనకి +x అవుతుంది. సో ఇక్కడ 7 తీసుకొచ్చా, పక్క x పంపించా. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ 624 × 1/12 ఉంది, క్యాన్సిల్ చేసేద్దాం. 12 1 times 12 5 are 60 ఇంకా 2 12 52 times. సో ఇక్కడ మనకి 52 × 1 ఉంది. 52 1s are ఎంత 52నే. సో 52 + 28. 28 లో నుంచి 7 తీసేద్దాం. 28 లో నుంచి మనం 7 కనుక తీసేసినట్టయితే ఎంత వస్తుంది? 21 మాత్రం వస్తుంది. = x. సో 52 + 21 ఎంత వస్తుంది? 73. అదే మనకి x వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ బి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకే, ఇది కొంచెం సింపుల్ ప్రీవియస్ ప్రాబ్లంతో పోల్చుకుంటే. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 5 × √81 ఉంది. సో 5 × √81 అంటే 9 + 6 × 27 అంటే మనకి 3³. సో 3³ టు ద పవర్ 1/3 వస్తుంది. 3³ టు ద పవర్ 1/3 వస్తుంది. -5. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 3 టు ద పవర్ ఆఫ్ 1 ఉంది, అంటే 3నే వస్తుంది. సో ఇక్కడ 5 9s are 45 ప్లస్ 6 3. ఇక్కడ ఇదంతా కూడా ఒకటే వాల్యూ. 6 3s are 18. సో 6 3s are 18 -5. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ చూడండి 45 లో నుంచి 5 తీసేయండి. 45 లో నుంచి 5 తీసేస్తే 40 వస్తుంది. 40 + 18 58 అయితే మనకి ఆన్సర్ అవుతుంది. 45 + 58. సో ఆప్షన్ ఏ అయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయింది. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ చూడండి 60 × 42% 445 ఉంది. ఇది కొంచెం 42% 445 మనకి ఫైండ్ అవుట్ చేయడం కొంచెం టైం టేకింగ్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా సింప్లిఫికేషన్స్ అన్ని ఒకసారి చేయాలని ఏం లేదు, అప్రాక్సిమేషన్స్ అన్ని ఒకసారి చేయాలని లేదు. ఫస్ట్ మీకు పేపర్లో ఏదైతే సింపుల్గా ఉన్నాయో సింప్లిఫికేషన్స్ కానీ అప్రాక్సిమేషన్స్ కానీ అవి సాల్వ్ చేసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ రండి. ఎందుకంటే మీకు చూడగానే తెలిసిపోవాలి 42% 445 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం మనకి క్యాలిక్యులేటివ్ అనమాట. అలానే ఇక్కడ 25% ఆఫ్ 354 ఉంది, 88.5 వస్తుంది. సో ఇవంతా కూడా కొంచెం ఇలా క్యాలిక్యులేటివ్ ఉన్నప్పుడు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది మనకి. రిమైనింగ్ సింపుల్ క్వశ్చన్స్ మనం విడిచిపెట్టేస్తాం ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర ఆగిపోయామంటే. అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉన్న క్వశ్చన్స్ స్కిప్ చేయండి, తర్వాత చేద్దురు కానీ. ఓకే, ఫస్ట్ చూడండి 60 × 42% ఆఫ్ 445 -20 -25% అంటే ఫ్రాక్షన్ ఎంత వస్తుంది మనకి? 1/4 వస్తుంది. సో 1/4 × 354. సో 1/4 × 354 ఎంత వస్తుంది మనకి? 88.5 వస్తుంది. = x. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి 23 times 25 times పోతుంది. 5 1 times 5 89 times పోతుంది. అవునా, ఇక్కడ చూడండి మళ్ళీ 89 3 times ఎంత వస్తుంది మనకి? 267. సో 267 × 42 -108.5 = x. ఓకేనా, ఇక్కడ మనకి 267 × 42 చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి క్యాలిక్యులేషన్ కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ 42ని 40 + 2గా బ్రేక్ చేయండి. సో ఫస్ట్ 267 × 40 చేయండి. సో 267 × 4 0 యాడ్ చేసుకోండి. సో 267 × 2 చేయండి. ఫస్ట్ 267 × 2 చేస్తే మనకి 534 వస్తుంది. 534కి డబుల్ చేయండి, 1068 వస్తుంది. అంటే 267 4 జార్ మనకి 1068. సో 267 40 times
10,680 వస్తుంది. అలానే 267 2 టైమ్స్ ఉంది, 267 2 టైమ్స్ అంతా 534. సో రెండు కనుక ఎడిషన్ చేసినట్టయితే మనకి 11,214 అయితే వస్తుంది. 11,214 అయితే వస్తుంది. ఇందులో నుంచి మనం 108.5 తీసేయాలి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 11,214 ఫస్ట్ 100 తీయండి అంటే 11,114 వస్తుంది. అందులో నుంచి మళ్ళీ 8.5 అయితే తీసేయండి. తీసేస్తే మనకి 11,105.5 అయితే వస్తుంది. సో ఆప్షన్ సి అయితే మనకి అవుతుంది. ఓకే, సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 11,105.5. ఓకేనా? ఇలాంటి క్యాల్కులేటర్ క్వశ్చన్స్ అయితే మాత్రం మిగతా సింపుల్ గా ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత చెయ్యండి. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి. చూడండి ఇక్కడ పవర్స్ ఇచ్చాడు. మళ్ళీ కూడా పవర్స్ లో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను, మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ పవర్ ఏదైతే ఉందో, పవర్ మన బేస్ ఏదైతే ఉందో అదే బేస్ లో మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా మనం మార్చుకోవాలి. సో చూడండి ఇక్కడ 85 పవర్ 4 ఇంటూ 51 పవర్ 4 డివైడెడ్ బై 15 పవర్ 4 ఈజ్ ఈక్వల్ 17 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. సో బేసెస్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఎలా ఈక్వల్ అవుతాయి అంటే మనకి ఈ 85ని మనం 85ని 17 5 రాసుకోవచ్చు. 85ని 5 టైం రాసుకోవచ్చు. కానీ పవర్ ఉంది కదా 4, సో పవర్ రాసుకుందాం. 17 పవర్ 4 5 పవర్ 4. ఓకేనా? నెక్స్ట్ 51 ఎలా రాసుకోవచ్చు? 17 టు ద పవర్ 4 ఇంటూ 3 పవర్ 4. ఓకే, డివైడెడ్ బై 15 టు ద పవర్ ఆఫ్ 4. ఓకేనా? ఇలా వచ్చింది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ లో ఉన్న ఈక్వేషన్. అయితే ఇక్కడ చూడండి మనకి 5 టు ద పవర్ ఆఫ్ 4 3 టు ద పవర్ ఆఫ్ 4 ఎంత వస్తుంది మనకి? 15 టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది. సో అంటే మనకి ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది? 17 ఇంటూ 17 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 17 టు ద పవర్ ఆఫ్ 4 మిగిలింది. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? పవర్స్ అనేవి ఎడిషన్ చేస్తాం. సో 17 టు ద పవర్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 17 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అయితే మిగిలింది. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? పవర్స్ ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్ టు ఉన్నప్పుడు బేసెస్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ మనం ఈక్వల్ చేస్తాం. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ కదా? ఎక్కడైనా సరే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోద్దు, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి? 70² మైనస్ ఎక్స్ ఉంది. సో 70² మైనస్ ఎక్స్ ఇంటూ 12.5. 12.5 మనం 100/8 అని రాసుకుందాం. క్యాల్కులేషన్ ఈజీ ఉంటుంది. సో 100/8 ఈజ్ ఈక్వల్ టు 850 ఇంటూ 72. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం? 70² అలా ఉంచేసేయండి. 70² మైనస్ ఎక్స్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100/8 ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేస్తే మనకి ఫ్రాక్షన్ అయితే రెసిప్రోకల్ అవుతుంది. సో 850 ఇంటూ 72 ఇంటూ 8/100. అవునా? సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేద్దాం. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5 టైమ్స్ 2 4 టైమ్స్ 2 5 టైమ్స్ 2 4 టైమ్స్. అలానే 5 1 టైమ్స్ 5 17 టైమ్స్. ఓకే, ఇక్కడ చూడండి 17 4 జార్ 68. సో 68 ఇంటూ 72 అయితే మిగులుతుంది మనకి. ఆ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది? 70² మైనస్ ఎక్స్ ఉంది. 70² మైనస్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇది మల్టిప్లికేషన్ చేసి 70² లో నుంచి తీసేసి ఇలాంటి క్యాల్కులేషన్ చేయొద్దు. ఇక్కడ ఎలా చేశారంటే మాత్రం మీరు క్యాల్కులేషన్ చేయడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి? టైం సేవ్ అవ్వాలి మనకి. ఎలా చేస్తాం మనం ఇప్పుడు? 68 ఇంటూ 72 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 70² మైనస్ 2². 70² మైనస్ 2². సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ 70² మైనస్ ఎక్స్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మనకి ఈ 70² ని మైనస్ 2² ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వచ్చేద్దాం. సో 70² మైనస్ 70² ప్లస్ 2². అవునా? ఇక్కడ 70² క్యాన్సిల్ అయిపోతుంది. 2² అంటే 4 మాత్రమే ఉంది. సో ఆప్షన్ ఎంత అవుతుంది? ఆప్షన్ ఏ అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? ఈ క్వశ్చన్ కి ఇలా చేస్తేనే మీకు టైం సేవ్ అవుతుంది, తక్కువ టైంలో అయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు ఇంకెలా చేసినా సరే మొత్తం మల్టిప్లికేషన్ చేసి చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు టైం ఎక్కువ పడుతుంది. ఆన్సర్ అయితే రావచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా? ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్ లో రిజిస్టర్ అయితే అవ్వండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ √64 అంటే 8 వస్తుంది. 8 + 32
ఇంటూ 225 1/2 అంటే మనకి 225 మనం 15 స్క్వేర్ గా రాసుకుంటాం. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 అయితే వస్తుంది. మైనస్ 5 ఇంటూ 343 హోల్ టు ద పవర్ 1/3 ఉందంటే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఎందుకంటే 343 అంటే 7 క్యూబ్ 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి మనకి 8 ప్లస్ 15 30 is 450 15 2 is 30 so 480 minus 35. ఓకేనా? ఇక్కడ చూడండి ఫస్ట్ 8 లో నుంచి -35 తీసేయండి అంటే -27 అయితే వస్తుంది. సో 480 లో -27 కానీ తీసేసినట్టయితే మనకి 453 ఆన్సర్ అయితే వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఆప్షన్ బి 453 అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ 8 ఉంది. ఓకే, 5 తో మనం 2 మల్టిప్లై చేసినట్టయితే వన్స్ ప్లేస్ లో మనకి 0 వస్తుంది. సో 0 + 8 ఎంత? 8 వస్తుంది. సో అంటే ఇదంతా కూడా మనకి సాల్వ్ చేసినట్టయితే 8 వస్తుంది. మైనస్ 5 7 35 యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది? 5 7 35 అంటే యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. సో 8 - 5 3 వస్తుంది. అంటే యూనిట్స్ ప్లేస్ లో ఏ ఆప్షన్ కి అయితే 3 ఉందో ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర వర్కౌట్ చేయొచ్చు మన యూనిట్స్ ప్లేస్. సో బట్ మిగతా క్వశ్చన్స్ దగ్గర నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం మీరు అలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఓకే, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో రాంగ్ నెంబర్ సిరీస్ చూద్దాం. ఫస్ట్ 135 దగ్గర స్టార్ట్ అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? 135 కి ఎంత ఎడిషన్ చేస్తే మనకి 180 వస్తుంది? మనకి 45. సో ప్లస్ 45. అలా నెక్స్ట్ 233 అంటే ప్లస్ 53. నెక్స్ట్ 233 కి ఎంత ఎడిషన్ చేస్తే మనకి 85 వస్తుంది? 52 ఎడిషన్ చేస్తే 285 అయితే వస్తుంది. నెక్స్ట్ చూడండి, మనకి ప్లస్ 60 చేశారు, తర్వాత ప్లస్ 55 10 65 అయితే చేశారు. ఓకేనా? ఇందులో రాంగ్ నెంబర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్స్ మనం అబ్జర్వ్ చేయాలి డిఫరెన్స్ తీసుకున్న తర్వాత. ఇక్కడ చూడండి, మనకి 45 ఉంది, 60 ఉంది, 65 ఉంది. అంటే 5 డిఫరెన్స్ తో లాజిక్ అనేది ఉండొచ్చు. అంటే ఏమవ్వాలి? ఏ విధంగా అవ్వాలి? 45 ఇది 50, ఇది 55, ఇది 60, ఇది 65. ఇలా అయితే మనకి లాజిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఇలా తెలుస్తుంది కదా నెంబర్స్. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 53 50 ఎడిషన్ చేసి చూడండి. సో 180 50 ఎడిషన్ కనుక చేసినట్టయితే మనకి ఇక్కడ ఎంతో రావాలి? 230 రావాలి. ఓకేనా? అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత ఎడిషన్ చేయాలి? 55 ఎడిషన్ చేయాలి. అంటే 230 55 ఎడిషన్ చేయండి 285 వస్తుంది. అంటే లాజిక్ సరిపోయింది. సో ఇక్కడ రాంగ్ నెంబర్ ఎంత వస్తుంది? మనకి 233. సో ఆప్షన్ బి అయితే మనం చూస్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మనకి? 14 తో మొదలైన నెంబర్ మనకి 330కి వెళ్ళిపోయింది. ఓకేనా? మేబీ ఇలా పెరిగినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ చెక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 14 × 2 దగ్గరగా ఉంది. ఓకే, నెక్స్ట్ 35 × 2 దగ్గరగా ఉంది. నెక్స్ట్ 77 × 2 దగ్గరగా ఉంది. సో 161 × 2 దగ్గరగా ఉంది. అవునా? ఇక్కడ చూడండి 14 2 35 + 7 14 2 28 + 7 చేస్తే 35 వస్తుంది. అలానే 35 2 70 + 7 చేస్తే 77 వస్తుంది. 77 2 154 154 + 7 చేస్తే మనకు 161 వస్తుంది. సో 161 2 322 322 + 7 చేస్తే మనకి ఎంత రావాలి? 329 రావాలి. 329 రావాలి, బట్ 330 వచ్చింది. సో రాంగ్ నెంబర్ ఎంత వస్తుంది? 330. సో ఆప్షన్ ఏ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు మనకి? 41 57 32. ఇక్కడ చూసారా, ఒక నెంబర్ ఇంక్రీజ్, ఒక నెంబర్ డిక్రీజ్. సో డిఫరెన్స్ తీయండి. ఫస్ట్ 41 + 16 52 57 - 25. ఓకే, మనకి అలానే 32 + 36. ఓకే, ఇక్కడ ఈ నెంబర్స్ చూడగానే మనకి ఏం తెలుస్తుంది? ఇది 4 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, తర్వాత 25 అంటే 5 స్క్వేర్, తర్వాత 36 అంటే 6 స్క్వేర్. అంటే 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్. అంటే ఇలా నెంబర్స్ అనేది స్పేస్ చేసి మనకి ఎడిషన్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి చేస్తున్నారు. సో నెక్స్ట్ నెంబర్స్ ఏమవుతాయి? 7 స్క్వేర్ 8 స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ 49 రావాలి, బట్ మైనస్ రావాలి. సో ఇక్కడ 68 లో నుంచి 49 తీసేస్తే మనకి ఎంత రావాలి? ఇక్కడ 68 లో నుంచి 19 రావాలి.
68లో నుంచి -49 చేస్తే 19 రావాలి, బట్ ఇక్కడ ఎంత ఇచ్చారు 28 ఇచ్చారు. సో ఆప్షన్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? ఆప్షన్ డి 20 రాంగ్ ఆన్సర్ మనం చూస్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా నెంబర్స్ చూసారా మీకు చాలా స్పీడ్గా పెరిగినాయి. సో స్పీడ్గా పెరిగాయి అంటే మనకు ఖచ్చితంగా మల్టిప్లికేషన్ చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి 54, అలానే 300, ఇది 4కి దగ్గరగా ఉంది. 304 టైమ్స్ 1200 ప్లస్ 20, అవునా? ఇక్కడ 54 5 టైమ్స్ దగ్గరగా ఉంది. సో 54 5 టైమ్స్ చూడండి. 54 5 టైమ్స్ ఎంత? 270 ప్లస్ 30. 54 ఇంటూ 5 ప్లస్ 30 చేస్తే మనకి 300 వస్తుంది. 300 ఇంటూ 4 ప్లస్ 20 చేస్తే 1220 వస్తుంది. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ మల్టిప్లికేషన్ ఏం చేస్తాం? ఇంటూ 3 చేస్తాం. ఇంటూ 3 చేస్తే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది, -10 గ్యాప్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ -10 చేయండి. అంటే 20 - 10 చేస్తే 10 అడిషన్ చేయాలి. సో అక్కడ 1220 ఇంటూ 3 ఎంత వస్తుంది మనకి? 3660 వస్తుంది. ప్లస్ 10 చేస్తే ఎంత వస్తుంది? 3670 వస్తుంది. సో 3670 రావాలి, బట్ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 3674 అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. ఇంటూ 2 ప్లస్ అంటే 330లో నుంచి 10 తీస్తే 20 వచ్చింది, 20లో నుంచి 10 తీస్తే 10 వచ్చింది, 10లో నుంచి 10 తీస్తే 0. సో ప్లస్ 0. సో 3670 ఇంటూ 2 చేస్తే మనకి 7340 వస్తుంది. 7340 ప్లస్ 0 చేస్తే మనకి 7340 వస్తుంది, బట్ అక్కడ 7350 ఉంది. అంటే మనం ఆలోచించిన లాజిక్ అనేది రాంగ్. ఇంకోలాగా ఏమైనా ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇంటూ 5 ఇంటూ 4 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఇంటూ 3 చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ 30-20 కనిపించినప్పుడు ఇంకోలాగా లాజిక్ ఏమైనా కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ 30-20 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 30ని మనం 6 ఇంటూ 5 రాసుకోవచ్చు, 20ని మనం 5 ఇంటూ 4 రాసుకోవచ్చు. అంటే 6 ఇంటూ 5 5 ఇంటూ 4. నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి? మ్యాక్సిమం ఇలా ఈ లాజిక్ అయితే 4 ఇంటూ 3 రావాలి. 6 ఇంటూ 5 5 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 3 రావాలి. అప్పుడు ప్లస్ 12 వస్తుంది ఇక్కడ. ఓకేనా? అలా చూసుకున్నా సరే మనకి ఇక్కడ ఎంత రావాలి? 1220 ఇంటూ 3 ప్లస్ 12 రావాలి. అంటే 3672 రావాలి. అంటే ఇలా చూసుకున్నా సరే మనకి ఆన్సర్ అనేది రాంగ్ నెంబర్ అదే వస్తుంది. బట్ ఇప్పుడు కూడా నెక్స్ట్ నెంబర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ నెంబర్ ఎంత వస్తుంది మనకి? సారీ, ఇక్కడ ఇంటూ 2 మనకి 4 ఇంటూ 3 వచ్చింది. 6 ఇంటూ 5 5 ఇంటూ 4 4 ఇంటూ 3 నెక్స్ట్ 3 ఇంటూ 2. 3 ఇంటూ 2 అంటే ప్లస్ 6 చేస్తాం. ఓకేనా? మనకి 3672 ఇంటూ 4 చేస్తే మనకి 7344 వస్తుంది. 7344కి 6 అడిషన్ చేస్తే మనకి 7350 అయితే వస్తుంది. సో సరిపోయింది. సో మనం అనుకున్న లాజిక్ అంతా కరెక్ట్ గా ఉంది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ రాంగ్ నెంబర్ అంతా 3674. సో ఆప్షన్ డి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబరు 54. ఇది ఆల్రెడీ అయిపోయిందిగా 54. ఓకే, అదే నెంబరు, ఇదే క్వశ్చన్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే కంప్లీటర్స్. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.